తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మళ్ళీ ఇలాంటివి జరగవన్న గ్యారెంటీ లేదు. జరిగే నష్టాన్ని భరించాల్సి రావచ్చు. ఇంతకాలం అత్తయ్య ఒక్కరి మీదే కంపెనీ నడిచేది. ఇప్పుడు కూడా ఎవరో ఒక్కరి మీదనే బాధ్యత ఉంటే బాగుంటుంది. నిర్ణయాలు తీసుకునే అధికారం ఒక్కరికే ఇవ్వండి. ఆ ఒకరు ఎవరనేది మీరే డిసైడ్ చేయండి అత్తయ్య. ఇవాళ ఆఫీస్ లో ఫారెన్ డెలిగేట్స్ తో మీటింగ్ ఉందని, సంజయ్ నువ్వు తప్పకుండా మీటింగ్ అటెండ్ అవ్వాలని, ఆ మీటింగ్ సక్సెస్ అయ్యేలా చేయాలని చెప్తే వాడేమో మీటింగ్ క్యాన్సిల్ చేయించాడు. నువ్వేమో అసలు ఆఫీస్కే వెళ్లేదు. ఏవండి, కాఫీ తీసుకోండి. కాఫీ ఎవరికి పక్కన పెట్టమని ఇవ్వరు. నాకు అసలే చిరాగ్గా ఉంది. ఆ చిరాకుకి కారణం నేనా? కాదు కదా. మరి అలాంటప్పుడు మీ ఫ్రస్ట్రేషన్ మొత్తం నా మీద, కాఫీ మీద ఎందుకు చూపిస్తున్నారు? సారీ. ఏంటి, కాఫీకా? నీకు క్షమించానులేండి, సాకు అంగీకరించబడ్డది. అంటే అపాలజీ యాక్సెప్టెడ్. ఓ, మీటింగ్ ఎగ్గొట్టి మీరు ఎక్కడికో వెళ్ళడం మాత్రం క్షమించరాని నేరం. మీరు ఆఫీస్కి ఏ కారణంతో వెళ్ళలేదు అన్న విషయం అత్తయ్య గారికి తెలిస్తే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ప్రమాదం పొంచి ఉండొచ్చు. మీరు అప్రమత్తంగా ఉండాల్సిన తరుణం రావచ్చు. రేడియోలో తుఫాను హెచ్చరిక లాగా ఇదేం హెచ్చరిక? నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను. మేఘను తెలిసి చెప్పిందో తెలియక చెప్పిందో కానీ నిజమే చెప్పింది. నిర్ణయం ఒక్కరి చేతుల్లోనే ఉండాలి. 10 మంది అభిప్రాయం కోసం, 10 మంది తీసుకునే నిర్ణయం కోసం ఎదురు చూస్తే ఇలాగే జరుగుతుంది. ఎన్నాళ్ళు నా విశ్రాంతి కోసం తీసుకోవాలనుకున్న నిర్ణయం ఇప్పుడు కంపెనీ మనుగడ కోసం, భవిష్యత్తు కోసం తీసుకోవాలని అర్థమైంది. ఏమైందక్కా? ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు ఉషా. ఒక విధంగా నాకన్నా నువ్వే అదృష్టవంతురాలివక్క. అదేంటి? ఈ వ్యాపార సమస్యలు, ఈ పనికి మారిన గొడవలు, వీటితో వేటితో సంబంధం లేకుండా తరుణ్ బాబు గారు సేఫ్గా అవతల పడ్డారు. ఆయన పనేదో ఆయన చూసుకుంటున్నారు. ఇలాంటిదేదో జరుగుతుందని మా సింగర్ని హెచ్చరిస్తూనే ఉన్నాను. ఆయనేమో ఎప్పుడు మాట్లాడినా అన్నయ్య సన్నిధి అనే పాట పాడుతూ ఉంటారు. ఇప్పుడైనా మేలుకుంటారో లేదో చూడాలి. అసలు అత్త ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తారో లేదో. ఎలా వదిలేస్తాను? అంత తేలిగ్గా తీసుకునే విషయమా? ఇవాళ జరిగింది తీరని నష్టం. దాన్ని రెక్టిఫై చేసుకునే లోపే అవతలి కంపెనీ వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు.
అదే జరిగితే కంపెనీకే అవమానం. సరే నిజమే, కానీ నువ్విప్పుడు ఆవేశంలో నిర్ణయం తీసుకుంటే తర్వాత బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఆవేశం తగ్గాక నిదానంగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుందాం. మంచి నిర్ణయం, చెడ్డ నిర్ణయం అంటూ రెండుండవు. నేను తీసుకుంటే ఒకే ఒక నిర్ణయం తీసుకుంటాను. బిజినెస్ ని ఇద్దరు చేతుల్లో పెడితే 2 పడవల మీద కాళ్లు పెట్టి ప్రయాణం చేసినట్టవుతోంది. కాబట్టి ఒకే పడవ కావాలి, ఒకే ప్రయాణం కావాలి, ఒకే గమ్యం కావాలి. కిరణ్, నీ హెల్త్ సెట్ అయ్యాక ఎలాగో ఆఫీస్కి వెళ్ళి చూసుకుంటావు కదా, ఇంతలో ఎవరో ఒకరికి పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వటం అవసరమా? అవసరమే. ఒక్క అడుగు వెనక్కి పడిందంటే 100 అడుగులు పాతాళంలో పడ్డట్టే. లీగల్ అడ్వైజర్ని, ఆడిటర్ని పిలిపించండి. అలాగే ఆఫీస్ అకౌంట్స్ కూడా తెప్పించండి. ఎవరి సామర్థ్యం ఏంటనేది నేను చెక్ చేసి తేల్చుకుంటాను. ఇద్దరు కలిసి ఏం డెసిషన్ తీసుకుంటారు? సంజయ్కి పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తారా, కిరణ్కి ఇస్తారా? మీ ఒపీనియన్ ఏంటి? నువ్వు సలహాలు అడుగుతావు, కానీ ఫైనల్గా నువ్వేమనుకున్నావు అదే చేస్తావు. ఈ విషయం అయితే కరెక్ట్. కిరణ్, ఇప్పుడు నువ్వు తీసుకోబోయేది సామాన్యమైన నిర్ణయం కాదు. అవును, ఇది సామాన్యమైన నిర్ణయం కాదు. నేనే నిర్ణయం తీసుకున్నా నా కొడుకుల దృష్టిలో కౌసల్యలా ఉండాలి, కైకేయిలా కనిపించకూడదు. చెప్పండి చెప్పండి. ఇక్కడ గుండెల్లో మెట్రో రైళ్లు పరిగెడుతున్నాయి. నేను ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. 2 కళ్ళల్లో ఏ కన్ను ఉంచాలి, ఏ కన్ను తీసేయాలి అని అడిగినట్టుంది. మీరిప్పుడు ఇలా దాటివేస్తారు, తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా నన్ను విమర్శిస్తారు. మన సంజయ్ బిజినెస్లోకి ఎంటర్ అయ్యాక ఎంత ప్రాఫిట్ చూపించాడనేది ఈ ఫైల్స్ చెప్తున్నాయి. కిరణ్ బిజినెస్లోకి ఎంటర్ అయ్యాక ఏం సాధించాడనేది చెప్పడానికి తనకి ఈ అవార్డు రావటమే చెప్తుంది. ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేయాల్సింది ఏం సాధించారనేది మాత్రమే కాదు, ఎవరి మనస్తత్వం ఎలాంటిది అని. సంజయ్ ఎక్కువగా నీ షాడోలోనే పెరిగాడు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా నిన్నే అడిగేవాడు. నువ్వు గో హెడ్ అంటేనే ధైర్యంగా ముందుకెళ్ళేవాడు. కానీ కిరణ్ అలా కాదు. మంచో చెడో తన ఒపీనియన్స్ తనకుంటాయి. సొంతంగా ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి వెనకాడ్డు. ఏదైనా సమస్య వస్తే వెనక్కి తక్కడు. వీళ్ళింకా అన్నదమ్ముల గుణగణాలు కొనియాడుతూనే ఉంటారా? ఎవరో ఒకరి పేరు అనౌన్స్ చేస్తారా? కిరణ్ చాలా షార్ప్ అండి, అందుకే నాకు వాడంటే ఇష్టం. పైగా నేనొక మాట చెప్తే వాడికి నచ్చకపోయినా వింటాడు. కానీ సంజయ్ అలా కాదు. నేనంటే వాడికి భయం, చెప్పిందే చేస్తాడు, సొంతంగా నిర్ణయం తీసుకోలేడు.
ఇది ఇప్పటికిప్పుడు తేలేది కాదండి. రేపేదో ఒక నిర్ణయం తీసుకుంటాను. నువ్వు కౌసల్యవవుతావు, కైకేయవవుతావు నీ ఇష్టం. నన్ను మాత్రం దశరథుడిలా మార్చకు. నిస్సహాయంగా నీ నిర్ణయానికి కట్టుబడి ఉండలేను. అందుకే కదా నిర్ణయాన్ని రేపటికి వాయిదా వేసింది. ఎవరొకరి పేరు చెప్తారని ఇంతసేపు ఊపిరి బిగబెట్టుకుని వింటే చివరికి ఎటూ తేల్చలేదు. ఒకవేళ కిరణ్కి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చే ఉద్దేశం ఉందని తెలిస్తే సంతకాలు చేసే లోపు కిరణ్ని ఏదో ఒక దాంట్లో ఇరికించేసి సంజయ్కి వచ్చేలా చేసేదాన్ని. ఏమ్మా, మీ అత్తయ్య మామ ఏ డెసిషన్ తీసుకున్నారు? అదే ఎటు తేల్చడం లేదు నాన్న. ఇంతసేపు ఇద్దరు కూర్చొని అన్నదమ్ముల విజయ గాథలన్నీ మాట్లాడుకున్నారు. చివరికొస్తే డెసిషన్ ఫైనల్ చేయలేదు. నాకైతే చాలా టెన్షన్ గా ఉంది నాన్న. నేను అదే టెన్షన్లో ఉన్నానమ్మా. కిరణ్కి అధికారం వస్తే M&S కంపెనీ నుంచి మనం డీల్ చేయడం చాలా కష్టం అవుతుంది. అగ్రిమెంట్ అంటాడు, కంపెనీ MD ఎవరిని అడుగుతాడు? అప్పుడు ముగ్గురం దొరికిపోతామమ్మా. అల్లుడుగారు ఇరుక్కున్నారంటే మీ అత్తగారు నా మీద కోపం, మీ ఆయన మీద కోపం కలిపి ఇద్దరిని బయటికి గెంటేస్తారు. నేను అసలు టెన్షన్ పడుతూ ఉంటే మీరు ఇంకా భయపడుతున్నారేంటి? సంజయ్ మాత్రం చాలా ధీమాగా ఉన్నాడు. నాకే టెన్షన్గా ఉంది. కానీ నాకు ఆశ మాత్రం మిగిలే ఉందమ్మా. నువ్వు కిరణ్ని పాటల వైపు డైవర్ట్ చేశావు కదా. ఇంట్లో అమ్మకి అబద్ధాలు చెప్పి తాను ఎలాగో పాట పాడేశాడు. ఆ సంగతి తెలిస్తే మీ అత్తయ్య కిరణ్ని క్షమించదు. ఇచ్చిన అధికారం వెనక్కి లాగేసుకుని బయటికి వెళ్ళగొట్టేస్తుంది. అయ్యో, అది ఎప్పుడో జరుగుతుంది. ఇప్పుడు మన ముందు ఇంత పెద్ద సమస్య ఎదురు చూస్తోంది. ఏమో, కిరణ్కి అధికారం వచ్చాక పాటలు పాడినా అత్తయ్య క్షమించేస్తుందేమో. ఎంతైనా కిరణ్ అంటే ఎక్కువ ఇష్టం కదా. రేపు వాళ్ళు నిర్ణయం తీసుకున్నా, సంజయ్కి అధికారం ఇచ్చినా ఇవ్వకపోయినా నా తెలివితేటలు వాడి కిరణ్ని బిజినెస్ నుంచి తప్పిస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు, నేను కూడా ధైర్యంగా ఉంటాను. రేపు వాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నా వెంటనే నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పు, సరేనా? సరే నాన్న, ఏం జరిగినా మీరున్నారనే నా ధైర్యం. బాయ్. బాయ్ అమ్మా. మీ అందరికీ ఆశ్చర్యంగా ఉండొచ్చు.
తల్లిదండ్రులు అమెరికాకు షిఫ్ట్ అవుతూ పవర్ ఆఫ్ అటార్నీ పిల్లల పేరు మీద రాస్తూ ఉంటారు. లేదా వృద్ధాప్యంలో బిజినెస్ చూసుకోలేక పిల్లలకు అధికారం అప్పగించి విశ్రాంతి తీసుకుంటారు. కానీ మేమెందుకు ఈ నిర్ణయం తీసుకున్నామనేది మీకెవరికీ అర్థం కావటం లేదు కదా. ఏమీ లేదు, పలక మీద బలపం పెట్టి ఓనమాలు దిద్దించినట్టు ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటూ బిజినెస్ చూసుకోమంటే అందులోనూ మేమే ఉంటున్నాం. వాళ్ళ సొంత తెలివితేటలు ఏవీ వాడటం లేదు. అందుకే కొన్నాళ్ల పాటు కంపెనీ బాధ్యతల్ని కిరణ్, సంజయ్ ఎవరో ఒకరికి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నాం. ఒక బరువు భుజాన పెట్టి అది చేర్చాల్సిన గమ్యం వరకు తీసుకెళ్లమంటే అలసిపోయినప్పుడల్లా ఆ బరువు దించేస్తూ పోతూ ఉంటారు. అదే భగవంతుడికి సమర్పించాల్సిన పట్టు వస్త్రాల్ని నెత్తిన పెట్టుకుని తీసుకువెళ్లమంటే మాత్రం మధ్యలో ఎక్కడా దింపరు. దానికి కారణం మొదటిది బరువు అనుకుంటే రెండవది భక్తితో కూడిన పవిత్రమైన బాధ్యత అనుకుంటారు కాబట్టి. తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన వ్యాపార బాధ్యత కూడా ఒక పవిత్రమైన బాధ్యతగానే స్వీకరించాలి. ఎందుకంటే ఆ బాధ్యత వెనుక ఆ తల్లిదండ్రుల శ్రమ, త్యాగం, కృషి, పట్టుదల ఎన్నో ఉంటాయి. ఇప్పుడు మేము రాసివ్వబోయే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ గురించి మన లీగల్ అడ్వైజర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గ్రాంటర్ లేదా ప్రిన్సిపల్ అంటే అధికారాన్ని రాసిచ్చేవారు. ఏజెంట్ అంటే అధికారాన్ని తీసుకునేవారు. గ్రాంటర్ ఆరోగ్య దృష్ట్యా లేదా తాత్కాలిక విశ్రాంతి కోరుతూ తన అధికారాలను ఏజెంట్కి అప్పగించడం జరుగుతుంది. ఇది కొన్ని నిర్దిష్ట బాధ్యతలకు మాత్రమే పరిమితం చేయబడుతుంది. ఈ సదుపాయం కింద వ్యక్తిగత మరియు వ్యాపార నిర్ణయాలు తీసుకోవడానికి ఏజెంట్కి అధికారం ఇవ్వబడుతుంది. పవర్ ఆఫ్ అటార్నీ కోసం ఒక వ్యక్తిని ఎన్నుకోవాలంటే కొన్ని అర్హతలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. విశ్వసనీయంగా ఉండాలి, స్పష్టమైన అవగాహన, దృఢమైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తి ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా అతని స్వభావాన్ని కూడా లెక్కలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ అధికారాన్ని నా ఇద్దరు కొడుకుల్లో ఒకరికి అప్పచెప్పడానికి ఇవన్నీ అబ్జర్వ్ చేయాల్సి వచ్చింది. అది ఎవరనేది తెలుసుకునే ముందు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది ఒకరిని గొప్ప అని ఒకరు తక్కువ అని నిరూపించడానికి మేము చేసే ప్రయత్నం కాదు. తల్లిదండ్రులకు పిల్లలందరూ సమానమే, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. మీరు పేరు అనౌన్స్ చేయండి లాయర్ గారు. తేజ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ యొక్క పవర్ ఆఫ్ అటార్నీ తేజ, కిరణమయ్య గార్ల పెద్ద కొడుకైన సంజయ్కి అప్పచెప్పడమైనది. కంగ్రాట్స్ అన్నయ్య. థ్యాంక్స్ రా. కంగ్రాచులేషన్స్ బ్రో, సో హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్స్ రా. కంగ్రాట్స్ బావగారు.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ నాన్న. ఇది నేను ముందు చెప్పిన విధంగా అన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయం మీద ఎవరికైనా అభ్యంతరాలుంటే ఇప్పుడే చెప్పండి. కిరణ్, నాకేం ప్రాబ్లం లేదు. ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. తరుణ్, అమ్మా నాకెలాంటి అభ్యంతరం లేదమ్మా. ఐఎమ్ హ్యాపీ. సో ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవని అర్థమైంది. అత్తయ్య, నాకు కొన్ని అభ్యంతరాలున్నాయి. మీరు పవర్ ఆఫ్ అటార్నీగా ఎన్నుకున్న వాళ్ళ స్వభావాన్ని లెక్కలోకి తీసుకుందామన్నారు. వారి స్వభావాన్ని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కారణం, ఆయన నాకు బావగారు అవుతారు కాబట్టి. ఆయన గురించి మాట్లాడడం సభ్యత కాదు కాబట్టి. మరైతే నీకున్న అభ్యంతరాలేంటి? నా భర్త ఏ విషయానికి మీ పవర్ ఆఫ్ అటార్నీకి అనర్హుడు అని మీరు అనుకుంటున్నారు? ఈయన సమర్థుడు కాదా? Party, party. Let's. అమ్మా నాన్న బుద్ధిగా చదువుకోమని కాలేజీకి పంపిస్తే మీరొచ్చి పబ్లలో డ్రగ్స్ తీసుకుని ఎంజాయ్ చేస్తారా? అరెస్ట్ చేయండి.